హరే శ్రీనివాస శ్రీ కన్యకా పరమేశ్వరి పురాణం. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. 1వ అధ్యాయం నైమిషారణ్య వర్ణన, అష్టాదశ పురాణం వివరాలు, స్కాంద ఉత్తరఖండ, కలియుగంలో వైశ్యుల ప్రవర్తనం. పూర్వం నైమిషారణ్య మహాక్షేత్రంలో మహర్షి ఆశ్రమాలతో వేద మంత్రాలతో ప్రతిధ్వనించేవి. గోమతీ నది ఒడ్డున చెట్లతో నిండిన లోయలో ఒక పెద్ద ఆశ్రమం ఉండేది. అక్కడ బ్రహ్మవిదురులైన మహర్షులు సుదీర్ఘకాలం యాగం ప్రారంభించారు. వశిష్ఠ వాసవి మహర్షులు బ్రహ్మస్వరూపమైన శ్రేష్ఠులు, లోకాన్ని రక్షించే శక్తి కలిగిన జ్ఞానులు, దయామయులు, మహాత్ములైన సకల ఋషులు ఆ యాగాన్ని చేస్తున్నారు. శ్రీ సూత మహామునులు అక్కడికి చేరుకున్నారు. యోగ దీక్ష పొందిన ఆ మహర్షులు ధర్మపీఠంలో శ్రీ సూత మహామునులను అర్ఘ్యాదులతో పూజించి కుశల ప్రశ్నలు వేశారు. మహాబుద్ధివంతుడు, వ్యాసుని శిష్యుడు, అష్టాదశ పురాణకర్త అయిన శ్రీ సూత, నీకు స్వాగతం. మీరు రచించిన స్కాంద పురాణంలోని ఉత్తర భాగంలో సనాతనమైన బ్రాహ్మణ విహిత ధర్మాన్ని మేము విన్నాము. బ్రహ్మర్షులు, రాజర్షుల కథలు విన్నాము. ఇప్పుడు వైశ్యజాతి వంశావళి కథను వినాలని ఉంది. కలియుగంలో వైశ్యులు ఎలాంటి ప్రవర్తనతో జీవించారు, ఎలాంటి ఆచారాలు పాటించారు? ఓ పాపరహితుడా, పూర్వంలో వైశ్యవృత్తి గురించి మీరే క్లుప్తంగా చెప్పారు. అటువంటి చరిత్రను ఇప్పుడు మాకు కూడా చెప్పండి అని అడిగారు. అప్పుడు శ్రేష్ఠుడైన సూతముని వైశ్యకథను చెప్పడం ప్రారంభించారు. మహాత్ములారా, సర్వం తెలిసిన మీకు నా నమస్కారములు. చిత్తస్వరూపుడైన ఆ పరమేశ్వరునికి నా నమస్కారములు అని అతి నిర్మలమైనటువంటి వాక్యములతో దేవతలను, బ్రహ్మవేత్తలైన ఋషులను స్మరించి వైశ్య చరిత్రను మృదువుగా చెప్పడం ప్రారంభించారు. సాలంకాయన అనే మహర్షి ఉండేవారు. ఆయన చక్కని గుణాన్ని కలిగి ఉన్నవారు. తపోనిధి, చిత్తశుద్ధి, ఇంద్రియాలను నిగ్రహించినవాడు. ఆయన పచ్చని గోదావరి నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఆ ఆశ్రమంలో శిష్యులకు వేదాలు, చరిత్రలు బోధిస్తూ నిత్య నైవేద్యాలతో పితృదేవతలను తృప్తిపరుస్తూ జీవించేవారు. అటువంటి సమయంలో సత్యవాదులు, తపస్వి, నారు వస్త్రాలు ధరించి బ్రహ్మదేవుణ్ణి కుడి తొడ నుంచి జన్మించిన వారైన మణిగుప్తులు మొదలైన వైశ్యులు సాలంకాయన మహర్షిని చూడాలనుకొని అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ఆయన ఆశ్రమానికి విచ్చేశారు. ఆయనను చూసి సాలంకాయన మహర్షులు వినయంతో కుశల సమాచారం అడిగారు. మహర్షి ఆతిథ్యానికి సంతోషించిన వైశ్య ప్రభువులు ఇలా వేడుకున్నారు. ఓ మునిశ్రేష్ఠ, మేము కృతార్థులం. బ్రహ్మకుండం నుండి బయలుదేరి పుణ్యతీర్థాలలో భోజనం చేసి మేము ఇక్కడికి వచ్చాము. హిమాలయ శ్రేణుల గుండా ప్రయాణించి అన్ని పుణ్యనదులలో స్నానం చేసి గోదావరి స్నానానికై ఇక్కడికి విచ్చేశాం. మా అదృష్టం వల్ల జన్మరాహిత్యానికి కారణమైన నీ పాదపద్మాలను చూశాము. మీరు ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉంటారు. మీరు మాకు మహాపుణ్యప్రదమైన ఒక కథను చెప్పాలి. వైశ్య సంతానానికి అగ్ని ప్రవేశానికి కారణమేంటి? అగ్ని ప్రవేశం లాంటి దారుణమైన పరిస్థితి రావడానికి కారణమేంటి? వైశ్యుల నిర్మలమైన వంశం ఎలా నిలుస్తుంది? 102 గోత్రాలను ఎలా నిర్మించారు? కలియుగంలో వైశ్య వంశం ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ విషయాలన్నింటినీ వివరించాల్సిందిగా కోరుతున్నాను అని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పుడు సాలంకాయనలు, ఓ వైశ్య ఋషులారా, మీ వినయాతిశయాలతో నేను సంతృప్తి చెందాను.
మీ ఇష్టానుసారం సర్వశుభప్రదమైన క్షేమదాయకమైన మంగళకరమైన మీ చరిత్రను నేను మీకు తెలియజేస్తాను. ఎవరు ఈ పుణ్యకథను వింటే వారి చేతిలో చింతామణి ఉంటుంది, వారి ఇంట్లో కల్పవృక్షం ఉంటుంది, కామధేనువు వారి గోశాలలో నివసిస్తుంది. పూర్వంలో కృతయుగంలో శుంభ నిశుంభ రాక్షసులు మరియు మహిషాసురునిని ఏ శక్తి అయితే చంపిందో అలాంటి శక్తి కుసుమశ్రేష్ఠి అనే వైశ్యోత్తముని ఇంట్లో జన్మించింది. ఆమెకే వాసవి అన్న పేరు పెట్టారు. ఆమె ఆ పేరుతో విష్ణువర్ధనుడు అనే రాజును తన వంశ రక్షణ కోసం చంపి కైలాసంలో ఆ పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది. ఈ వాసవి కథను మీ శ్రేయస్సు కోసం చెబుతున్నాను. ఈ పవిత్ర కథను శ్రద్ధాభక్తితో మరియు సమదృష్టితో పావనకరమైన ఈ కథను వినండి. ఓం శ్రీ వాసవాంబాయై నమః.